సో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా. ఇఫ్ x is equal to a into theta plus sin theta, y is equal to a into 1 minus cos theta, then find dy by dx at theta is equal to pi by 4. బాగా గమనిస్తే dy by dx కనుక్కోమన్నాడు, కానీ x ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా ఉంది, y కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా ఉంది. సరేనా? ఫస్ట్ గివెన్ అనేసి రాసుకుందాం. ఏం రాసుకుందాం అంటే గివెన్ దట్ x is equal to ఏమి ఇచ్చారో అది రాసుకుందాము. a ఇంటూ థీటా ప్లస్ సైన్ థీటా ఇచ్చారు, అవునా? అదే విధంగా y ఇచ్చారు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా రాసుకున్నాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు థీటా డిఫరెన్షియేట్ చేద్దాం అంటే dx బై d థీటా కనుక్కుందాం, dy బై d థీటా కనుక్కుందాం. సరేనా? ఏ అట్లే ఉంటుంది, ఏ నేమ్ డిస్టర్బ్ చేయొద్దండి. d బై d థీటా ఆఫ్ థీటా, d బై dx ఆఫ్ x ఎంత 1 కదా, d బై dx ఆఫ్ x ఎంత 1. అలాగే d బై d థీటా ఆఫ్ థీటా ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి ఇది d బై d థీటా ఆఫ్ థీటా ఎంత 1, d బై d థీటా ఆఫ్ సైన్ థీటా ఎంత అంటే కాస్ థీటా, అవునా? ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా నెక్స్ట్ 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఉంది, ఏమి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. కాబట్టి dx బై d థీటా ఏమవుతుందంటే dx డివైడెడ్ బై d థీటా ఎంత అవుతుంది అంటే 2a కాస్ స్క్వేర్ థీటా బై 2 వస్తుంది. ఎందుకంటే 1 ప్లస్ కాస్ థీటాకి ఫార్ములా ఏమి అంటే 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సో ఈ ఫార్ములా యూస్ చేసి నేను 2 కాస్ స్క్వేర్ ఏ వచ్చేసి మల్టిప్లై చేసి 2a కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇక్కడ dy బై d థీటా కనుక్కోవాలి, dy బై d థీటా ఏ అలాగే ఉంటుంది. d బై d థీటా ఆఫ్ 1 అంటే 0, ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి. d బై d థీటా ఆఫ్ కాస్ థీటా అంటే సైన్ థీటా మైనస్ సైన్ థీటా వస్తుంది. సరేనా? ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ థీటా అవుతుంది, అవునా? అందుకే 0 ప్లస్ సైన్ థీటా ఎంత అంటే సైన్ థీటా. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే ఏ సైన్ థీటా. కానీ సైన్ థీటాకి ఫార్ములా ఉంది, ఏంటి ఆ ఫార్ములా అంటే 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఫార్ములా ఉంది. సైన్ థీటాకి ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2, హాఫ్ యాంగిల్ ఫార్ములా. సో ఈ ఫార్ములా సహాయంతో నేను ఏం చేస్తానంటే dy బై d థీటా అంటే 2a సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అని చెప్పి రాస్తాను, అవునా? రెండు వాల్యూస్ వచ్చినాక మనకు కనుక్కోమనింది dy బై dx కాబట్టి ఇప్పుడు నేను dy బై dx వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. నౌ dy బై dx ఎంత అంటే dy బై d థీటా ఆన్సర్ ని dx బై d థీటాతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే dy బై dx, అవునా కదా? సో dy బై d థీటా ఆన్సర్ ఇక్కడ ఉంది, కనిపిస్తా ఉంది స్క్రీన్ లో. రాసుకుందాం 2a సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అని చెప్పి రాస్తాం. డివైడెడ్ బై dx బై d థీటా అంటే 2a కాస్ స్క్వేర్ థీటా బై 2, కాస్ స్క్వేర్ థీటా బై 2. సో 2a క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ థీటా బై 2 కాస్ థీటా బై 2 క్యాన్సిల్ అవుతుంది. సైన్ బై కాస్ అంటే tan, కాబట్టి tan థీటా బై 2 రాసుకోవచ్చు, tan థీటా బై 2. కానీ dy బై dx అట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 4 అన్నాడు, అది కనుక్కోమన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే dy బై dx ఆన్సర్ లో థీటా వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తానంటే పై బై 4 అట్ థీటా ఈక్వల్ టు, అంటే థీటా ఉన్న చోట పై బై 4 పెడతాను వచ్చిన ఆన్సర్ లో. సో tan పై బై 4, పై బై 4 కాదు, ఇది పై బై 2, పై బై 2. సరేనా? ఎంత? పై బై 2. అర్థమవుతుందా? పై బై 2. ఇక్కడ పై బై 2 పెడితే ఏమవుతుందంటే పై బై 2 బై 2 అంటే ఎంత వస్తుంది? పై బై 4 వస్తుంది, పై బై 4. tan 45 వాల్యూ ఎంత అంటే 1, tan 45 వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ పై బై 4 కాదు, పై బై 2 అట్ థీటా ఈక్వల్ టు పై బై 2. అర్థమవుతుందా? సో ఇది ఫైనల్ ఆన్సర్, ఈ విధంగా చేసుకోవచ్చు. మరి క్వశ్చన్ నెంబర్ 2 ఏమి అంటే ఇలాగే సేమ్ ఇట్లే చేసుకోవచ్చు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంటుంది ఇది, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇఫ్ x is equal to, క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటే క్వశ్చన్ నెంబర్ 2 ఇఫ్ x is equal to t ప్లస్ sin t, t ప్లస్ sin t, comma y is equal to t minus cos t, comma y is equal to
t minus cos t, t minus cos t. Then find dy by dx at t is equal to 1. Then find dy by dx at t is equal to 1. t వాల్యూ 1 అయినప్పుడు dy by dx ఎంత ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అవునా? సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ దట్ x is equal to t plus sin t రాసుకోవాలి. sin theta కాదు, sin t. సరేనా? ఇక్కడ y is equal to t minus cos t, t minus cos t రాసుకోవాలి. అవును, రాసుకున్న తర్వాత dx by dt కనుక్కోవాలి. డైరెక్ట్ గా dy by dx కనుక్కోలేము. dx by dt, ఇందాక dx by d theta కనుక్కున్నాం కదా, ఇప్పుడు dx by dt. d by dt of t ఎంత అంటే 1. d by dx of x 1 అయినప్పుడు d by dt of t ఎంత అవుతుంది? 1. d by dt of sin t ఎంత అంటే cos t అవుతుంది. అదే విధంగా dy by dt, dy by dt అంటే d by dt of t అంటే 1 అవుతుంది, మైనస్ d by dt of cos t అంటే మైనస్ sin t కాబట్టి ప్లస్ sin t గా రాసుకోవచ్చు, ప్లస్ sin t గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా లేదు? నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే cos t వాల్యూ అట్ t is equal to 1 అన్నాడు కదా, 1 plus cos t అంటే 2 cos square t by 2 గా రాసుకోవచ్చు. 2 cos square t by 2, 2 cos square t by 2. దీనికి మళ్ళీ ఫార్ములా ఉండదు. 2 cos square t by 2 నాకు తెలిసి ఇది t cos t ఉండొచ్చు, మైనస్ ఉండదు. సరేనా? ఇక్కడ ఏముంటుందంటే t cos t ఉంటుంది. ఏముంటుంది? t cos t. ఇక్కడ కూడా t మైనస్ cos t కాదు, t cos t ఉంటుంది. దెన్ ఫైండ్ dy by dx. సో అప్పుడు t cos t అంటే dy by dt ఎంత వస్తుందంటే dy by dt ఎంత వస్తుందంటే t 1 అయిపోతుంది. cos t వాల్యూ అంటే మైనస్ sin t రావాలి. జస్ట్ 1 minute, మా క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి.